హాయ్ ఎవ్రీవన్, ఇవాళ వీడియో వచ్చేసి తోటకూర ఫ్రై చపాతీ చేస్తున్నాను నేను. దానికి ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తోటకూర కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను కడిగేసి. దీనికి ఆనియన్స్ ఒక 2 లవంగాలు వేస్తే ఏంటంటే కొంచెం తోటకూర అనేది పచ్చి వాసన ఉంటుంది కదా, పసురు వాసన అనేసి 2 లేదా ఒకటి, కొంచెం పెద్దగా ఉంటే ఒక్కటైనా సరిపోతుంది. ఒకటి వేసుకుంటే వాసన అనేది ఉండదు అన్నమాట. పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా రెడ్ అయిన తర్వాత, అంటే మరీ రెడ్ కావద్దు, కొంచెం మగ్గిన తర్వాత ఈ పచ్చిదంతా పోయిన తర్వాత తోటకూర వేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. పసుపు అన్ని ఆకుకూర కూడా కలిపి వేసేసాను. ఉప్పు కొద్దిగానే వేద్దాం ఆనియన్స్ వరకు, మళ్ళీ తోటకూరని చూసుకొని దాన్ని బట్టి వేసుకుందాం. ఆకుకూరలకి సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. సరే, దీనిపైన అంతా వాటర్ వస్తున్నాయి, మరి ఎక్కువ రెడ్ కాకుండా. తోటకూర ముందే తరిగి పెట్టుకొని కడిగి పెట్టుకున్నాను నేను. పైనే పెట్టండి, కలపకుండా. ఇప్పుడే కొంచెం మగ్గిన తర్వాత కలిపితే సరిపోతుంది. ఉప్పు కూడా మగ్గిన తర్వాతే వేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, మగ్గిన తర్వాత కొంచెం సరిపోతుంది. కొద్దిగా మగ్గింది కదండి, ఇంకా ఇప్పటి నుంచి మూత పెట్టద్దు, వాసన వస్తుంది, పసురు వాసన. అట్లే ఒక లవంగం కూడా దంచి వేయాలి. నేను దంచి పెట్టుకున్నాను, చూపిస్తాను. ఒక లవంగం దంచి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు నేను కొద్దిగా వేసుకున్నాను కదా ఆనియన్స్కి, ఇప్పుడు దీనికి కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కారం పైన చల్లి పెడతాం. కలపొద్దు, కలిపితే ఘాటు వస్తుందంట.